ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రిపబ్లిక్ డే సందర్భంగా తన ప్రసంగాన్ని పూర్తి చేసి ఆయన ఒక సినిమా టీజర్ని విడుదల చేశాడు. ఆ సినిమా పేరే పొత్తు ధర్మం. ఇది రాజకీయ సినిమా. నేడు జరుగుతున్న వాస్తవ పరిస్థితులను అద్దం పట్టేలా విడుదల చేసిన టీజర్. దీనికి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరంటే నాదెళ్ల మనోహర్. హీరోలు ఎవరంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత. ఇది రాజకీయ చిత్రం. దీంట్లో సైడ్ హీరో ఎవరంటే మండపేట నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేయాలని ఊళ్ళూరుతున్న వేగుళ్ళ లీలాకృష్ణ. ఇక మరి సినిమా అంటే విలన్లు ఉండాలి కదా. విలన్లు రంగంలో దిగాడు నీటిపారుదల శాఖ మంత్రి, కాపు నాయకుడు అంబటి రాంబాబు. ఇక ఆయనతో పాటు నేనేం తక్కువ తిన్నాననే విధంగా మరో కాపు నాయకుడు పేర్ని నాని కూడా ప్రేక్షకులను రక్తి కట్టించే విధంగా ఈ యొక్క రాజకీయ చలనచిత్రం ఉండబోతా ఉంది. ఇప్పటివరకు అందరూ భావించారు తెలుగుదేశము జనసేన పార్టీ మధ్య అవినాభావ సంబంధం ఏదో కృత్రిమంగా అతికిస్తే అతికేది కాదు, విడదీయని బంధం. చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉంటే ఆయన్ని కలిసొచ్చి తన మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభాగాన్ని సంప్రదించకుండా, జాతీయ నాయకత్వాన్ని కూడా సంప్రదించకుండా తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకుని పోటీ చేస్తాయని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, జోగి రమేష్ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది నారద పాత్ర పోషించి కలహాలు సృష్టించి కాపు కులస్తులను రెచ్చగొట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ బంధము విడలేదు. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన సంఘటనలు పొత్తు ఉంటుందా ఊడిపోతుందా అని అనుమానం రేకెత్తించే విధంగా ఈరోజు పరిణామాలు ఉన్నాయి. మనం పూర్వాపరాల్లోకి వెళ్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన ప్రసంగం పూర్తయినాక చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీని సంప్రదించకుండా 2 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. అరకు నియోజకవర్గానికి దొన్ను దొర అనే అభ్యర్థిని ప్రకటించారు. అలాగే మండపేటలో బహిరంగ సమావేశం సందర్భంగా అక్కడ అభ్యర్థిని వేగుళ్ళ జోగేశ్వరరావు పోటీ చేస్తున్నాడని ప్రకటించారు. ఈ 2 చోట్ల కూడా వీళ్ళు పోటీ చేస్తున్నారు, గెలిపించండి అని చెప్పాడు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా జనసేన పార్టీని మిత్రపక్షము పొత్తు ధర్మాన్ని పాటించకుండా, మమ్మల్ని సంప్రదించకుండా ఏకపక్షంగా 2 సీట్లు ప్రకటించారు కనుక మేమేమీ తీసిపోలేదు, మేము కూడా 2 నియోజకవర్గాల అభ్యర్థులను ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీతో సంప్రదించకుండా నేను ప్రకటిస్తున్నాను మా పార్టీ తరపున అన్నాడు. 2 నియోజకవర్గాలు ఏమి ప్రకటించాడు? తూర్పుగోదావరి జిల్లాలో ఉండే రాజోలు, అదే జిల్లాకు చెందిన రాజానగరం. ఈ రెండిట్లో మా అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించాడు. అభ్యర్థులను పవర్ స్టార్ నోటి వెంట ప్రకటించకపోయినా
రాజోల్లో పోటీ చేయబోయేది ఇప్పటికే 2 సార్లు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన బొంతు రాజేశ్వరరావు. ఇది ఎస్సీ నియోజకవర్గం. రాజానగరం అది ఎలాగో తెలుగుదేశం పార్టీ అంత బలంగా లేదు. అక్కడ జనసేన పార్టీ తరపున చాలా బలమైన నాయకుడు, ఉత్సాహంగా ఉల్లాసంగా నియోజకవర్గం అంతా కలిగి తిరుగుతున్న నాయకుడు ఉన్నారు. ఆయనకే సీటు అనుకుంటున్నారు. బత్తుల బలరామకృష్ణ. 2 పేర్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పలేదు, కానీ ఇది అందరికీ తెలిసినదే, లోక విదితమే. ఈ విధంగా 2 పార్టీలు, చంద్రబాబు నాయుడు సీనియర్, 40 సంవత్సరాల పైగా రాజకీయ అనుభవం ఉంది. ఆయన మరి నోరు జారి పవన్తో మాట చెప్పాలని, అది మరి ఎలా ఆయనకు ఆలోచన రాలేదో, ఈ 2 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడం అనేది ఇప్పుడు చూసేవాళ్ళకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు, తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశంలో ఉండే తెలుగు వాళ్ళే కాదు, అందరికీ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంది. అసలు ఈ పొత్తు కొనసాగుతుందా? సీట్ల సంఖ్య వచ్చేసరికి తెలుగుదేశం వాళ్ళు 25, 28 ఇస్తామంటున్నారు. జనసేన వారి కోరిక 45 అంటున్నారు. మరి సీట్ల పంచాయతీ వచ్చినప్పుడు అసలు వీళ్ళ మధ్య పొత్తు కొనసాగుతుందా? ఇదిలా ఉంటే అంబటి రాంబాబు రంగప్రవేశం చేసి ఇక ఆయన ప్రారంభం నారద పాత్ర ట్విట్టర్లో మొదలెట్టాడు. చంద్రబాబు నాయుడు తమ్ముడు పవన్, చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మమే కాదు, ఇంతవరకు జీవితంలో ఏ ధర్మాన్ని కూడా పాటించలేదు, జాగ్రత్తగా ఉండు తమ్ముడు అని చెప్పి ట్విట్టర్లో ప్రారంభించాడు. ఈ విధంగా ఇప్పటి వరకు జనసేన శతవిధాలా ప్రయత్నించి వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు సృష్టించాలని అనేక రకాలుగా ప్రయత్నించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు సంయమనం పాటించి దేనికి స్పందించకుండా కలిసికట్టుగా అడుగులు వేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ జరిగిన సంఘటన, చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా ప్రకటన చేయటం అనేది కాపు సామాజిక వర్గంలో ఏమైనా అలజడి రేకెత్తిస్తుందా? ఇది భవిష్యత్తులో ఈ 2 పార్టీల మధ్యన విభేదాలు పొసగి పొత్తు ధర్మానికి ఏమన్నా అసలు పొత్తు ఉంటుందా లేదా అనే అనుమానాలు రేకెత్తించే విధంగా ఉన్నాయి ఈరోజు పరిణామాలు. అయితే మనం ఒకటి గమనించవలసిన విషయం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు కంటే ముందే ఆయన నోరు జారాడు. ఆయన బహుశా మర్చిపోయి ఉండొచ్చు, మరి చాలా ఆవేశంగా మాట్లాడుతుంటాడు. వారాహి వాహనంపై తణుకుకు వెళ్ళినప్పుడు తణుకులో ఆయన ఒక ప్రకటన చేశాడు. నేను 2 అభ్యర్థులు ఇక్కడ నాకు దరఖాస్తు పెడితే ఇక్కడ పసుపులేటి వెంకట రామారావు అనే అభ్యర్థికి నేను సీట్ ఇచ్చాను. ఆ రోజే విడివాడ రామచంద్రరావు అనే అభ్యర్థి కూడా ఇద్దరు పోటీ పడ్డారు సీటు కోసం. విడివాడ రామచంద్రరావు 2019లో తన చిత్తశుద్ధి, అంకితభావం లోపించకుండా పార్టీ విజయానికి కృషి చేశాడు. విడివాడ రామచంద్రరావు అలా ఉంటే ఈ అభ్యర్థి ఓడిపోయిన తర్వాత పసుపులేటి వెంకటరామారావు అడ్రస్ లేకుండా పోయాడు. ఒకటి పార్టీ ఒకటి ఉంది, పవన్ ఒకడు ఉన్నాడని లేకుండా. అందువల్ల విడివాడ రామచంద్రరావు యొక్క కమిట్మెంట్, ఆయన యొక్క చిత్తశుద్ధి, అంకిత భావం, పార్టీ పట్ల ఆయనకుండే ప్రేమను గుర్తించి ఆయనే తణుకు నుంచి పోటీ చేయటానికి నేను నిర్ణయించుకున్నానని ప్రకటించాడు. ఇది ఒకటైతే తెనాలికి వెళ్ళినప్పుడు కూడా అదే జరిగింది. తెనాలిలో వారాహి యాత్ర సభ జరిగేటప్పుడు ఆయన యథాలాపంగా నాదెళ్ల మనోహర్ని
మీరు గెలిపించండి అంటే నాదెళ్ల మనోహర్ తెనాలిలో పోటీ చేయబోతున్నాడు అని ఆయన చెప్పకనే చెప్పాడు. కనుక ముందు చంద్రబాబు నాయుడు కంటే ముందు ఇద్దరు అభ్యర్థుల్ని ప్రకటించింది ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ రోజున తణుకులో విడివాడ రామచంద్రరావుని ప్రకటించినప్పుడు అక్కడ 2014లో ఎమ్మెల్యేగా పోటీ గెలిచిన ఆరిమెల్లి రాధాకృష్ణ యువకుడు, ఆయన అవాక్కయ్యాడు. ఇది తణుకు అనేది తెలుగుదేశం పార్టీకి కంచుకోట. తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడల్లా 30,000 మెజార్టీతో గెలుస్తుంది. 2014లో ఆరిమెల్లి రాధాకృష్ణ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేసిన అక్కడ చీరేపల్లి రాధాకృష్ణ ఆయనపై 30,000 మెజార్టీతో గెలిచాడు. 2009లో తణుకు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున మొట్టమొదటిసారిగా ప్రస్తుత మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పోటీ చేసి గెలిచాడు. తెలుగుదేశం తరపున వైటీ రాజా పోటీ చేశాడు. అప్పుడు ఈయన సాధించిన గెలుపు మెజారిటీ అంటే 1,500 ఓట్లు. కారుమూరి నాగేశ్వరరావు రాధాకృష్ణ మధ్య 2019లో హోరాహోరీ జరిగింది. జనసేన పార్టీ ఉండటం వల్ల ఓట్లు చీలిపోయినాయి. కారుమూరి నాగేశ్వరరావు మంత్రి రాధాకృష్ణ మీద గెలిచింది 2,000 మెజార్టీతో. అక్కడ ఇప్పటికీ కూడా తణుకు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీకి కంచుకోట. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కారుమూరి నాగేశ్వరరావు ప్రస్తుత మంత్రి మళ్ళీ విజయం సాధించడం అసాధ్యమని సర్వేలు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. విశేషం ఏంటంటే ఇప్పుడు జనసేన అధినేత ప్రకటించిన తెనాలి, అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది ఉంటారు, అతివాదులు ఉంటారు. వాళ్ళు తెలుగుదేశం సమావేశం జరుగుతూ ఉంటే మా ఆలపాటి రాజేందర్కి సీట్ ఇవ్వాలి అని చెప్పి పెట్రోల్ క్యాన్లు తీసుకొచ్చి పోసుకుని ఆత్మాహుతి చేయడానికి కూడా సిద్ధపడ్డారు. కొద్దిమంది అలా ఉంటారు. వాళ్లను నియంత్రించవలసిన అవసరం నాయకులకు, ఆ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలకు వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే కార్యకర్తలు విస్తృత ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు చూడరు. ఇలా విభేదాలు పెట్టుకుంటే పొత్తు ధర్మానికి భంగం కలిగితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి బంగారు పళ్ళెంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని రెండవసారి దఖలుపరచడమే కాదు, కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఈరోజు అమరావతి రాజధాని దీక్షలు 1,500 రోజులకు చేరింది. అమరావతి రాజధాని అది కరిగిపోయిన మంచుగడ్డ అవుతుంది. కనుక రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అమరావతి రాజధాని, పోలవరము వీటి దృష్ట్యా, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా గ్రామాలలో నియోజకవర్గాలలో ఉండే నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు కొంత సంయమనం పాటించాలి. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయటం లేదు, పెట్రోల్ ఉంది కదా అని పెట్రోల్ క్యాన్లు పోసుకుని బెదిరించటం అనేది సమంజసం కాదు. అక్కడ తెనాలిలో నాదెళ్ల మనోహరే పోటీ చేయబోతున్నాడు. ఆలపాటి రాజేందర్కి చంద్రబాబు నాయుడు గుంటూరు లోక్సభ ఇస్తాడా, గుంటూరు వెస్ట్ సీట్ ఇస్తాడా, లేదు నయా పైసా ఖర్చు లేకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆ 50 కోట్లు ఖర్చు ఏమీ లేకుండా 6 సంవత్సరాలు టర్మ్, ఇదైతే 5 సంవత్సరాలు, ఎమ్మెల్సీ అయితే 6 సంవత్సరాలు పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా వస్తుంది, ఆ సీట్ ఇస్తాడా అనేది పార్టీ అధినేత చూసుకుంటాడు. కనుక ఆలపాటి రాజేందర్ కోసం ఇలా ఉద్యమాలు చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు. కనుక ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పారు. అయినా తెలుగుదేశం అధినేత కానీ, తెలుగుదేశం నాయకులు కానీ ఆ తణుకులో జరిగిన ప్రకటన విషయమై, తెనాలిలో జరిగిన ప్రకటన విషయమై ఎక్కడా కూడా దాని గురించి ప్రస్తావించలేదు, చర్చించలేదు, ఖండించలేదు. ఈరోజు మంచో చెడో 4 నియోజకవర్గాలు, 2 చంద్రబాబు నాయుడు ప్రకటించాడు,
2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. ఈ 4 కూడా తెలుగుదేశం జనసేన పార్టీ గెలిచే సీట్లే. 2 తెలుగుదేశం అభ్యర్థులు గెలుస్తారు. అరకు గెలుస్తుంది, అలాగే మండపేట గెలుస్తుంది. రాజోలు వైఎస్ఆర్సీపీ రాజోలు రాజానగరం 2 కూడా కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. బలం అంతా ఉంది. ఇదిలా ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. వాళ్ళ ఆకాంక్ష ఏంటి? వీళ్ళ బంధం తెగిపోవాలి, పొత్తు ఉండకూడదు. పొత్తు లేకపోతే ఏ విధంగా 2019లో 151 సీట్లు మనం గెలిచామో అదేవిధంగా గెలవచ్చు. ఈ 2 పొత్తు పెట్టుకుంటే ఒంటరిగా వెళుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవడం అసంభవమని వైఎస్ఆర్సీపీ నాయకులకు, శ్రేణులకు, కార్యకర్తలకు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు, బడాబాబులు అందరికీ కూడా తెలుసు. ఉద్యోగస్తులకు కూడా తెలుసు ఈ విషయం. పొత్తుంటే వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని తెలుసు. ఇప్పుడు మనం ఒక్కసారి ఈ 4 నియోజకవర్గాల యొక్క పరిస్థితిని పరిశీలిస్తే అరకులో ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని మారుస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ. దొన్నుదొర 2019లో అరకు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి 2వ స్థానంలోకి వచ్చాడు. అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు, కిడారి శ్రవణ్ కుమార్. ఈయన కిడారి సర్వేశ్వరరావు అని. ఆయన 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గెలిచి పార్టీ మారి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన్ని హత్య చేశారు. ఆయన సీట్లో కిడారి శ్రవణ్ కుమార్ వస్తే ఆయన్ని మంత్రి చేశాడు చంద్రబాబు నాయుడు. ఇది ఎస్టీ నియోజకవర్గం. ఈ రోజున టీడీపీ ముద్ర ఇస్తే టీడీపీ సింబల్తో 3వ స్థానంకి వెళ్ళిన శ్రవణ్ కుమార్ గెలవడని మరి ఏ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ప్రకటించాడో దొన్నుదరని. దొన్నుదర దమ్ముగా ఇండిపెండెంట్గా 2వ స్థానమే కాదు, గణనీయంగా 25,000 ఓట్లను సాధించిన చరిత్ర ఉంది. కనుక అరకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. ఇక మండపేట, ఒక విషయాన్ని గమనించాలి. ఏ రాజకీయ పార్టీ అయినా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు, అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్న ఎమ్మెల్యేలకు సీటు తప్పనిసరిగా ఇస్తారు. అధికారంలో ఉన్న పార్టీలు కూడా ఆయనతో చర్చించి మీరు సూచించిన అభ్యర్థికి మేము సీట్ ఇస్తాము అంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వాళ్ళకు కావచ్చు. ఒకరిద్దరిని సూచించండి, మీకు ఇస్తాము, మీ వాళ్ళకే ఇస్తామంటారు. కనుక మండపేటలో వేగుళ్ళ జోగేశ్వరరావు బలమైన అభ్యర్థి. ఈ మండపేట నియోజకవర్గం ఏర్పడిందే 2009లో. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడింది. 9లో గెలిచాడు, 14లో గెలిచాడు, 19లో గెలిచాడు, 3 సార్లు గెలిచాడు. మళ్ళీ 24లో కూడా గెలవబోతున్నాడు. 4వసారి గెలవబోతున్న ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే. ఆయన ముందు మొత్తం సీనియర్ నాయకులు కూడా పిల్లి మొగ్గలేశారు. 2009లో రంగప్రవేశం చేసి సీనియర్లు అనే వాళ్ళకు 3 చెరువులు నీళ్లు తాగిచ్చాడు. ఆయనతో 3 కులాల వాళ్ళు పోటీ పడ్డారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున వివిఎస్ చౌదరి అని సొంత కులం వాళ్ళు పోటీ పడ్డారు. ఆ చౌదరి ఓడిపోయాడు. 2014లో కాపు కులస్తుని రంగంలో తెచ్చింది వైఎస్ఆర్సీపీ స్వామినాయుడు. కాపులైనా ప్రయోజనం లేదు. 2019లో ఓకే బీసీ ప్రయోగం చేద్దామని రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి దిగుమతి చేసుకున్న అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్. ఆయన వైఎస్ఆర్ క్యాబినెట్లో పెద్ద మంత్రిత్వ శాఖ అధిపతిగా ఉండేవాడు. ఆ మంత్రిని కూడా ఓడించాడు వేగుళ్ళ జోగేశ్వరరావు. ఇక ఇప్పుడున్న అభ్యర్థి ఈయన కూడా స్థానికుడు కాదు. అక్కడ రామచంద్రాపురంలో లోడ్ ఎక్కువైపోయిందని ఆ లోడును తగ్గించుకోవడానికి రామచంద్రాపురంలో ఎమ్మెల్యేగా ఉండి అక్కడే జన్మించిన
ఆ నాయకుడిని ఇక్కడ తీసుకొచ్చాడు. తోట త్రిమూర్తులు. తోట త్రిమూర్తులకి మండపేట నియోజకవర్గానికి ఏ సంబంధము లేదు. అక్కడ ముగ్గురు నాయకులు అయ్యారు. పిల్లి సుభాష్ చంద్రబోసు, ఆయన నా కొడుక్కి సీటు కావాలన్నాడు. సూర్యప్రకాష్కి అక్కడ సీట్ ఇచ్చి అక్కడే ప్రస్తుతం గెలిచి మంత్రిగా ఉన్న చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణను అంతర్ జిల్లా బదిలీలో భాగంగా జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి రూరల్కి పంపించాడు. తోట త్రిమూర్తులకి 2021 సంవత్సరంలో ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇచ్చాం కదా, నువ్వు వెళ్ళిపోయి మండపేటలో నువ్వు పోటీ చెయ్యని ఆయన అక్కడ పంపించారు. తోట త్రిమూర్తులు మండపేటలో ఆయన గెలవటం అస్సలు సాధ్యపడే విషయమే కాదు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా కాపు కమ్మ సామాజిక వర్గాలు ఉన్నాయి. ఈ రెండు సామాజిక వర్గాలు తెలుగుదేశం కమ్మ, జనసేన పార్టీ తరపున కాపులు రెండు కలిసి ముక్తకంఠంగా రెండు కులాలు కలిసి అభ్యర్థి ఎవరైనా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాయి. అసలు దీని అంతటికీ మూలంలోకి వెళ్తే ఎందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించవలసిన అవసరం వచ్చిందంటే వ్యక్తిగతంగా కాదు. చంద్రబాబు నాయుడు, జనసేన, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్యలో చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి. కానీ మనము క్యాడర్ చెప్పిన ద్వితీయ శ్రేణి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు చెప్పింది వినకపోతే పార్టీ బలహీనపడే అవకాశం ఉంది. దీనంతటికీ ఈ యొక్క ప్రకటన చేయటానికి కీలకమైన వ్యక్తి, నేను సైడ్ హీరో అన్నాను, ఆయన ఎవరంటే వేగుళ్ళ లీలాకృష్ణ. ఈయన ఎవరో కాదు, ప్రస్తుతం ఉన్న వేగుళ్ళ జోగేశ్వరరావుకి అత్యంత సన్నిహితుడు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు వరుసే, కమ్మ సామాజిక వర్గం. ఈయన 2014 నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నాడు, జనసేన పార్టీని. 2019లో పోటీ చేసి 35,000 ఓట్లు సాధించాడు. 20% ఓట్లు వచ్చినాయి. ఆయన ఇప్పుడు కూడా చాలా డబ్బు ఖర్చు పెట్టి పార్టీని బలోపేతం చేస్తున్నాడు వేగుళ్ళ లీలాకృష్ణ. చంద్రబాబు నాయుడు వేదికపై చేసిన ప్రకటన చూసి వేగుళ్ళ లీలాకృష్ణ అవాక్కయ్యాడు. మాట మాత్రం చెప్పకుండా, ఎందుకంటే వేగుళ్ళ లీలాకృష్ణ మండపేట సీటు ఆశిస్తున్నాడు. అక్కడ వ్యక్తి కంటే అక్కడుండే కమ్మ సామాజిక వర్గము, కాపు సామాజిక వర్గం రెండు కలిసి ఏ పార్టీకి మద్దతు ఇస్తారో ఆ పార్టీ గెలుస్తుందనే భావం ఉంది. వేగుళ్ళ లీలాకృష్ణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ద్వారా ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలనే సంకల్పంతో ఉన్నాడు. అయితే చంద్రబాబు నాయుడు ధర్మరాజులా ఆయన ఒక న్యాయానికి ధర్మానికి కట్టుబడి తన వద్ద ఉన్న ఎమ్మెల్యేలకు ఒక మాట చెప్పాడు, ఎప్పుడో చెప్పాడు. మనం 23 గెలిచాం, 4 గోడలు దూకి వెళ్ళిపోయారు, ఇక మిగిలింది మనం 19 మంది. మనం 19 మంది అందరం పోటీ చేయబోతున్నాం. మీలో ఎటువంటి అసంతృప్తి అవసరం లేదు, అనిశ్చిత అవసరం లేదు. మీ నియోజకవర్గాల్లో గట్టిగా పనిచేసుకోండి. 600 పొత్తులు ఉన్నా మీ 19 మందికి తప్పనిసరిగా సీట్ ఇస్తానని ఆయన ముందే ప్రకటించడం జరిగింది. ఈ 19 మందిలో ఎవరైనా నేను ఉండను, నా భార్యను పెట్టు, నా కొడుకుని పెట్టు, లేదా మావాడు మా ఊరాడిని పెట్టు అంటే పెట్టడానికి సిద్ధమే. ఇలాగే ఉండి నియోజకవర్గంలో 2009, 2014లో తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించిన కలవపూడి శివరామరాజు ఉన్నాడు. ఆయన బలవంతాన 2019లో నరసాపురం నియోజకవర్గానికి పంపించారు. నరసాపురంలో పార్లమెంటుకు పోటీ చేయించారు, ఓడిపోయాడు. ఇప్పుడు కలవపూడి శివ, నాది ఉండి సీటు నాది, నన్ను వద్దన్న అక్కడ పంపారు, నేను అక్కడ పోటీ చేస్తానంటే ప్రస్తుతం 2019లో వైఎస్ఆర్సీపీ గాలిని తట్టుకుని పక్కనే ఉన్న భీమవరంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓడినా విజయం సాధించిన మంతెన రామరాజుకే సీటు. కనుక కలవపూడి శివ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ఒత్తిడి చేసినా అక్కడ మంతెన రామరాజుకే మళ్ళీ పోటీ చేసే అవకాశం తెలుగుదేశం పార్టీకి ఇస్తుంది. ఆ విధంగా
చంద్రబాబు నాయుడు ముందే ప్రకటించాడు కనుక, మండపేట సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు కనుక ప్రకటించాడు. అరకులో ఎలాగో జనసేన పార్టీకి అంత ప్రాబల్యము ప్రాచుర్యం ఉన్న అభ్యర్థి లేడు కనుక ప్రకటించి ఉండొచ్చు. ఏదేమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటించిన రాజోల్ నియోజకవర్గం గురించి మనం చూస్తే అక్కడ రాపాక వరప్రసాదరావు. ఈ రాపాక వరప్రసాద్ ఆయన కేవలం గ్లాసు గుర్తు మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకుని గెలిచాడు. దానికి నిదర్శనం ఏంటంటే రాపాక వరప్రసాద్ 2009లో అదే నియోజకవర్గం రాజోల్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచాడు. 2014 వచ్చేసరికి అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ బొంతు రాజేశ్వరరావు అనే అభ్యర్థిని పెట్టింది. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, సీనియర్ నాయకుడు గొల్లపల్లి సూర్యారావుని అభ్యర్థిగా పెడితే సీటు రాని రాపాక వరప్రసాద్ ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. ఈ జనసేన పార్టీని మోసం చేసిన రాపాక వరప్రసాద్ ఘనత ఏంటంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆయనకు వచ్చిన ఓట్లు కేవలం 250 ఓట్లు. తర్వాత పార్టీ మారి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి ఆ పార్టీలో పోటీ చేయాలనుకుంటున్నాడు. ఈ బొంతు రాజేశ్వరరావు 2014లో ఓడిన తరువాత కూడా మళ్ళీ 2019లో కూడా అదే పార్టీ తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేశాడు. రెండోసారి కూడా ఓటమి చెందాడు. 2014లో బొంతు రాజేశ్వరరావు సూర్యారావుతో పోటీ చేసినప్పుడు 4000 తేడాతో ఓడిపోయాడు. ఇక రాపాక వరప్రసాద్ జనసేనతో పోటీ చేసినప్పుడు బొంతు రాజేశ్వరరావు కేవలం 814 ఓట్లతో ఓడిపోయాడు. ఈ రాపాక వరప్రసాద్ గోడలు దూకిన రాపాక వరప్రసాద్ ఆయన గొప్పదనం అది 800 ఓట్లతో గెలిచాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేస్తుంటే ఇక బొంతు రాజేశ్వరరావు నాకు ఎలాగో వైఎస్ఆర్సీపీ ఆదరణ లేదు అని చెప్పి జనసేన పార్టీలో చేరాడు. జనసేన పార్టీ తరపున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇది ఎస్సీ నియోజకవర్గం అవటం వల్ల బొంతు రాజేశ్వరరావుకి దాదాపు సీటు ఖరారే. ఇది గెలిచే సీటు. అయితే ఈ ప్రక్రియలో ఈ 4 ప్రకటనలో చంద్రబాబు నాయుడు ఒక ఎస్టీ నియోజకవర్గం ప్రకటించాడు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ఎస్సీ నియోజకవర్గం రాజోలు ప్రకటించాడు. పవర్ స్టారు ఆయన రిపబ్లిక్ డే ఆర్ అక్షరంతో నేను రెండు 6 నియోజకవర్గాలను ప్రకటిస్తున్నానని గంభీరమైన స్వరంతో ఆర్ ఫర్ రాజోల్, ఆర్ ఫర్ రాజానగరం అని ప్రకటించాడు. కనుక ఈ ప్రకటన చేసినా రేపో మాపో కూర్చున్నప్పుడు తప్పనిసరిగా ఏదైతే వీళ్ళు ప్రకటించారో వాళ్ళే అభ్యర్థులు అవుతారు. రాజోల్లో బొంతు రాజేశ్వరరావు గెలవటం అనేది తథ్యం. అలాగే మండపేటలో వేగుళ్ళ జోగేశ్వరరావు ఆయన కమ్మ సామాజిక వర్గం, ఆయనపై పోటీ చేయబోతున్న తోట త్రిమూర్తులు ఆయన 94లో రామచంద్రాపురంలో ఇండిపెండెంట్గా గెలిచాడు. తదుపరి తెలుగుదేశం పార్టీలో చేరాడు. 99లో మళ్ళీ రెండవసారి తెలుగుదేశం పార్టీ తరపున గెలిచాడు. గెలిచిన తర్వాత 2004లో ఓడిపోయాడు. 2004లో ఓడిపోయిన తర్వాత జనసేన పార్టీలో చేరి 2009లో పీఆర్పీ పార్టీ తరపున పోటీ చేశాడు. 2009లో పీఆర్పీ, జనసేన కాదు. 2009లో రామచంద్రాపురం నుంచి ఓడాడు. అంటే వరుసగా తోట త్రిమూర్తులు 2004లో తెలుగుదేశం పార్టీ తరపున, 2009లో పీఆర్పీ పార్టీ తరపున ఓటమి చెంది పీఆర్పీతో పాటు కాంగ్రెస్లో విలీనమైతే 2012లో జరిగిన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ 18 మంది ఎమ్మెల్యేల రాజీనామా వల్ల అక్కడ 2012లో జరిగిన ఉప ఎన్నికలో రామచంద్రాపురం నియోజకవర్గంలో 3వసారి ఎమ్మెల్యే అయ్యాడు తోట త్రిమూర్తులు. 2014లో మళ్ళీ పార్టీ మారి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రామచంద్రాపురంలో ఎమ్మెల్యేగా అయ్యాడు 4 సార్లు. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నాడు.
మండపేటలో తోట త్రిమూర్తులు ఎట్టి పరిస్థితుల్లో గెలిచే పరిస్థితి లేదు. కనుక మంచో చెడో ఈ ప్రకటనల వల్ల కొంత పార్టీల్లో ప్రకంపనాలు వచ్చినా, చర్చనీయాంశమైనా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కొంత ఆశలు చిగురించినాయి. అబ్బా, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, ఇట్టాగ కొట్టుకుని వాళ్ళిద్దరు విడిపోతే మనకు అవకాశం దక్కుతుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆశలు ఫలించే అవకాశం లేదు. ఇక రాజానగరం నియోజకవర్గంలో అక్కడ బత్తుల బలరామకృష్ణ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. సుడిగాలి పర్యటనలు. ఆయన మహానుభావుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉంటాడు. ఎక్కడ చూసినా గ్లాసే, ఎక్కడ చూసినా జనసేనే, ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తెలుగుదేశం పార్టీ కూడా మానసికంగా అక్కడ గతంలో 2 సార్లు గెలిచిన 9, 14లో గెలిచిన అభ్యర్థి పెందుర్తి వెంకటేష్ అంత ఉత్సాహంగా పనిచేయట్లేదని మానసికంగా అది జనసేనకి ఇవ్వాలని సిద్ధపడిన తరుణంలో అది ఇవ్వవలసిన సీటే ఎలాగో ఇస్తారు. కనుక బత్తుల బలరామకృష్ణకి ఇవ్వాలి, ఇస్తున్నారు. కనుక ఈరోజు జరిగిన సంఘటన కొంత హల్చల్ సృష్టించినా వీళ్ళిద్దరి మధ్యలో పొత్తులో ఎటువంటి భంగం ఉండదు. ఇది అయిపోయిన తర్వాత తుది ఘట్టం కింద సినిమా సస్పెన్స్ ఉంటుంది కదా. సస్పెన్స్ ఎలా వీడిందంటే ఆఖరికి ఆయనే చెప్పేశాడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మా కార్యకర్తల్లో, మా నాయకుల్లో, మా శ్రేణుల్లో ఆత్మధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఈ రోజున చంద్రబాబు నాయుడుకి చెప్పకుండా నేను 2 అభ్యర్థులను ప్రకటించాను. మేము కూడా సమబుజ్జే, మేము కూడా ఆత్మాభిమానం మాకేం తక్కువ లేదు, మేము కూడా ఒక రాజకీయ పార్టీయే. కేంద్ర ఎన్నికల సంఘం మా యొక్క ఉనికిని గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఎప్పుడు ఎక్కడ పోటీ చేసినా గ్లాసు గుర్తు వినియోగించడానికి అవకాశం ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం అంటూనే ఆయన ఇంకో మాట చెప్పాడు. రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు 50 ఎమ్మెల్సీ సీట్లు ఉన్న 50లో 3వ వంతు మేము తీసుకోబోతున్నామని చెప్పాడు. అంటే దాదాపు 15 నుంచి 17 ఎమ్మెల్సీ సీట్లు జనసేనకు రాబోతున్నాయి. అట్లాగే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్, మేయర్లు అన్ని పదవుల్లో 3వ వంతు జనసేన తీసుకోబోతా ఉంది. కార్పొరేషన్ చైర్మన్లు కూడా 3వ వంతు, ప్రతి కార్పొరేషన్లో డైరెక్టర్లలో 3వ వంతు. ఆ విధంగా 33% ఏ విధంగా మహిళా రిజర్వేషన్లో 33% ప్రతి చోట అన్ని నామినేటెడ్ పదవుల్లో అన్ని ఎన్నికల్లో కూడా మనకు తగు ప్రాధాన్యత లభిస్తుంది అని చెబుతూ కథ సుఖాంతం, సస్పెన్స్ వీడింది. ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు. జనసేన కార్యకర్తలకు ఆత్మవిశ్వాసము నింపటానికి నేను ఈ 2 ప్రకటనలు చేశాను. ఇక ఇప్పుడు దీనివల్ల ఈ కొంత ఇబ్బంది పడి కొంచెం ఆత్మక్షోభకు గురైన వేగుళ్ళ లీలాకృష్ణ ఆయన పోటీ చేయాలనుకున్నాడు. ఆయనకి ఎమ్మెల్సీ సీటు తథ్యం. ఎందుకంటే వేగుళ్ళ లీలాకృష్ణ ఆయన జనసేన అధినేతకు అత్యంత సన్నిహితుడు. ఫోన్లో మాట్లాడుకుంటుంటారు. ఈయనకేమి అపాయింట్మెంట్లు అవసరంలా. హైదరాబాద్ వస్తే ఆయన షూటింగ్లో ఉన్నా కలవగలిగిన వ్యక్తి వేగుళ్ళ లీలాకృష్ణ. ఆయన ఖర్చు దగ్గర ఏమీ వెనుకంజ వేయకుండా జనసేన పార్టీని ప్రోత్సహిస్తున్నాడు. తన నియోజకవర్గమే కాదు, తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గాలన్నిటికీ కూడా కావలసిన వనరులు సమకూర్చడంలో ముందంజలో ఉన్నాడు. కనుక వేగుళ్ళ లీలాకృష్ణ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 50-60 కోట్లు ఖర్చు, 5 పైసలు ఖర్చు లేకుండా ఆయనకి ఎమ్మెల్సీ, మొట్టమొదటి ఎమ్మెల్సీ ఎవరికి వస్తుందంటే వేగుళ్ళ లీలాకృష్ణ. ఇక దీనివల్ల ఈ ప్రకటన వల్ల పొత్తు ధర్మం అని మరి చంద్రబాబు నాయుడు ప్రకటన వల్ల మరి కష్టపడి డబ్బు ఖర్చు పెట్టి వేగుళ్ళ జోగేశ్వరరావు శాసనసభకి వెళ్తే నయా పైసా ఖర్చు లేకుండా వేగుళ్ళ లీలాకృష్ణ జనసేన పార్టీ తరపున మొట్టమొదటి ఎమ్మెల్సీగా శాసన మండలిలో ప్రవేశించబోతున్నాడు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటన వల్ల రాజోల్లో అక్కడ సీనియర్ నాయకుడు ఉన్నాడు, గొల్లపల్లి సూర్యారావు. ఆయన సీట్ ఆశిస్తున్నాడు. మరి ఆయనకు కూడా ఇవ్వాలి. అందువల్ల చంద్రబాబు నాయుడు ఆలోచన ఎలా ఉంటుంది? దళిత సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని గొల్లపల్లి సూర్యారావుకి తప్పనిసరిగా శాసన మండలిలో అవకాశం కల్పిస్తాడు. ఆ విధంగా కథ సుఖాంతమే. ఈ నియోజకవర్గాల్లో సీటు ఆశిస్తున్న ఇతర పార్టీ, పొత్తు ధర్మంలో ఉండే రాజకీయ పార్టీకి న్యాయం జరిగేలా ఇరువురు నాయకులు, మండపేటలో తెలుగుదేశం ఎమ్మెల్యే అయితే జనసేన ఎమ్మెల్సీ, రాజోల్లో జనసేన ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్సీ గొల్లపల్లి సూర్యారావు, ఆ విధంగా ఒక అవగాహనతో ముందుకు సాగబోతున్నారు. కనుక అంబటి రాంబాబు, మరి పేర్ని నాని లాంటి వాళ్ళు ఆజ్యం పోసి కాపులను రెచ్చగొట్టి, కాపులను తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన నుంచి దూరం చేయాలని ఎంత ప్రయత్నం చేసినా ఇప్పుడు అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ముద్రగడ్డ పద్మనాభం యొక్క రంగ ప్రవేశంతో మరింత బలోపేతమవుతుంది. ఈ రోజున ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, త్వరలో భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులో భాగస్వామ్యం కాబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ రంగంలో దిగితే జనసేన పవర్ స్టార్కి, చంద్రబాబు నాయుడికి ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు, విభేదాలు వస్తే వాటిని పరిష్కరించడానికి కుటుంబ పెద్దల కేంద్ర హోంశాఖ మంత్రి, ఆయన చాణక్యుడు లాంటివాడు, అపర చాణక్యుడు, అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటివాడు అమిత్ షా. ఆయన సునాయాసంగా చిటికెలో వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలుంటే పరిష్కరించడానికి 3 పార్టీల కూటమి మరి 2014లో విజయం సాధించిన విధంగా కలిసికట్టుగా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. ఈ 3 పార్టీలకు చెందిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూడా నాయకులు వాళ్ళకి సీట్లు రానప్పుడు త్యాగము చేసి త్యాగరాజు పాత్ర పోషిస్తూ త్యాగాలను పార్టీలు గుర్తిస్తాయి. ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేకపోతే ఎమ్మెల్సీ ఇస్తారు, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్తారు, మేయర్ ఇస్తారు, మున్సిపల్ చైర్మన్ ఇస్తారు. ఇప్పుడు మండపేటలో తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే ఇచ్చారు, వేగుళ్ళ లీలాకృష్ణ ఎమ్మెల్సీ అవుతాడు. ఆ మండపేట మున్సిపాలిటీ ఎవరికి ఇస్తారు? జనసేనకి ఇస్తారు. కనుక ఈ ఒక్క నియోజకవర్గంలో మున్సిపాలిటీలు ఉంటే తెలుగుదేశం ఎమ్మెల్యే ఉంటే మున్సిపల్ చైర్మన్ జనసేన ఉంటారు. లేదా అది 3వ వంతు జనసేన కంటే 10% మాకు కావాలి సీట్లు, నామినేటెడ్ పదవులని బీజేపీ కూడా ప్రతిపాదనతో వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా పొత్తు ధర్మం, ఇది రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగు ప్రజల మధ్య చర్చనీయాంశమైంది. ఎక్కడ చూసినా, ఎవరు చూసినా, ఏ రాజకీయ పార్టీ చూసినా ఉంటుందా, ఊడుతుందా, తెగుతుందా, కొనసాగుతుందా, ఇది తెగిపోతుందా బంధమని ఆసక్తిగా ఈరోజు సెలవు అవటం వల్ల రిపబ్లిక్ డే సందర్భంగా ఇక ఎవరు చూసినా సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఒకే చర్చ. ఎక్కడ రచ్చబండల మీద తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు కొనసాగుతుందా లేదా, రేపు సీట్ల వ్యవహారం వచ్చినప్పుడు సీట్లు తక్కువ ఇస్తానంటే జనసేన ఎలా స్పందిస్తుంది, ఈ విధమైన చర్చ కొనసాగుతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత వాళ్ళు మేమిద్దరం కలిసే ఉంటాము, మేము ఎట్టి పరిస్థితుల్లో విడిపోయే ప్రసక్తే లేదు, మా ఉమ్మడి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 2వసారి ముఖ్యమంత్రి కాకూడదు, అమరావతి రాజధానిగా కొనసాగిస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, గుంతల రోడ్లు ఎక్కడ చూసినా గుంతల రోడ్లు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ మార్క్ ఏదంటే గుంతల రోడ్లు. గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఎక్కడ గుంతలు లేని రోడ్డు ఎక్కడా కూడా ఉండదు. కనుక వాటికి మోక్షం కల్పించడానికి
ఉద్యోగ అవకాశాల కోసం, పారిశ్రామికీకరణ కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన, తెలుగుదేశం పార్టీ చిన్న చిన్న అభిప్రాయ భేదాలను, మనస్పర్ధలను విస్మరించి కలిసికట్టుగా ముందుకు సాగటానికి నిర్ణయించుకున్నామని వాళ్ళిద్దరూ కూడా ప్రకటించటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగు ప్రజలందరూ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేసి రాష్ట్రంలో మార్పు కావాలి, అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు.